హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనందరినీ గర్వపడేలా చేసే ఒక సూపర్ స్పెషల్ న్యూస్ తీసుకొచ్చాను. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అని అనుకుంటున్నారా? మన ఇండియన్ సినిమాలో లెజెండ్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఇప్పుడు అత్యున్నత గౌరవం పొందుతున్నారు. ఆయన్ని భారతీయ సినీ రంగంలో ప్రఖ్యాతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపిక చేశారు. ఈ అవార్డు ఎందుకు ఇంత స్పెషల్? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది భారతీయ సినిమాకి లభించి అతిపెద్ద గౌరవం. ఈ అవార్డు పొందడం అంటే ఒక ఆర్టిస్ట్ తన ప్రతిభతో, తన కృషితో, తన సృజనతో ఇండియన్ సినిమాకి చేసిన సేవకు ఇచ్చే గుర్తింపు. మోహన్ లాల్ గారి అద్భుతమైన జర్నీ. ఆయన 1980లో మలయాళ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి 40 ఏళ్లకు పైగా కెరీర్లో 340కి పైగా సినిమాలు చేశారు. న్యాచురల్ యాక్టింగ్, స్టైల్, డైలాగ్ డెలివరీ, వెర్స్టైల్ రోల్స్తో ఆయన అన్ని వయసుల ఆడియన్స్ని అలరించారు. యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఏ జోనర్ అయినా ఆయన తనదైన రేంజ్లో చేశారంటే అది నిజం. మలయాళం మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో కూడా ఆయన తన ప్రతిభను చూపించారు. ఇప్పటి వరకు ఆయన గెలిచిన అవార్డ్స్: 2 నేషనల్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ యాక్టర్, 4 కేరళ స్టేట్ అవార్డ్స్, పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్ గౌరవాలు, అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో రికగ్నైజేషన్. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన ప్రస్థానానికి మరొక గోల్డెన్ మైలురాయి. ఇది కేవలం మోహన్ లాల్ గారి విజయం మాత్రమే కాదు, మొత్తం దక్షిణ భారత సినిమాకి, మొత్తం ఇండియన్ సినిమాకి గర్వకారణం. మోహన్ లాల్ గారు ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్లడానికి చేసిన కృషిని ఈ అవార్డు గుర్తిస్తుంది. ఆయన నటన, డెడికేషన్ కొత్త జనరేషన్ యాక్టర్కి కూడా స్ఫూర్తి. మీరు కూడా కామెంట్స్లో మోహన్ లాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపండి, శుభాకాంక్షలు తెలపండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.